కాకినాడ జిల్లా ప్రతిపాడు ఏలేశ్వరం శివారున గల ఏలేరు రిజర్వాయర్కు క్రమక్రమంగా పెరుగుతున్న వరద నీటి మట్టం. ఏలేరు పరివాహక ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న అధిక వర్షాలకు ఏలేరుకు పోటెత్తిన వరద. ఏలేరు ప్రాజెక్టులో క్రమక్రమంగా నీటి నిల్వలు పెరగడంతో అప్రమత్తమైన అధికారులు ఏలేరు జలాశయం నుండి దిగువకు 3000 నుంచి 5000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసినట్లు వెల్లడించిన అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 86.56 మీటర్లు 24.11 టీఎంసీలు కాగా జలాశయంలో సాయంత్రానికి 84.78 మీటర్ల స్థాయిలో 20.57 టీఎంసీలకు నీటి నిల్వలు చేరుకున్నాయి. స్థానికంగా భారీ వర్షపాతం నమోదు కాకపోయినా పరిసర ప్రాంతాల్లో గల కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు అంతకంతకు పెరుగుతున్న నీటి నిల్వలు. ప్రస్తుతం రిజర్వాయర్ నుంచి ఎడమ ప్రధాన కాలువ ద్వారా విశాఖకు 275 క్యూసెక్ల వంతున నీటిని విడుదల చేసిన అధికారులు. పెరిగేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఏలేశ్వరము, రౌతలపూడి, ప్రతిపాడు, అన్నవరం, కిల్లంపూడి, పెద్దాపురం, సామర్లకోట లిమిట్స్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను దయచేసి మీరు ఏ విధంగానూ కూడా ఈ యొక్క కెనాల్ని దాటే ప్రయత్నం ఏది చేయొద్దు. ముఖ్యంగా ఏలేశ్వరం లిమిట్స్లో ఉన్నటువంటి ఏలేశ్వరం అటువైపు అప్పన్నపల్లి దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ మీద నుంచి ఫ్లో కొంచెం స్పీడ్గా వెళ్తుంది కాబట్టి అటు అప్పన్నపల్లి గ్రామస్తులైనా ఇటు ఏలేశ్వరం గ్రామస్తులైనా ఈ బ్రిడ్జిని ఉపయోగించకుండా ఉండాల్సిందిగా కోరుచున్నాం. దానికి సంబంధించి మా స్థానిక ఎస్ఐ గారు కూడా ఇక్కడ బార్గేట్స్ని 2 వైపులా ఏర్పాటు చేసి ఇటువైపు మా ఏఎస్ఐ గారు మరి ఒక కానిస్టేబుల్తో 24/7తో ఇటువైపు ఒక పికెట్ని లాంచ్ చేస్తున్నారు. అదేవిధంగా అటువైపు అప్పన్నపల్లి గ్రామంలో సిఐ జగ్గంపేట పోలీసు వారితో అటువైపు కూడా 24 hours ఒక పికెట్ని లాంచ్ చేయడం జరుగుతుంది. సో దయచేసి ఏలేశ్వరం మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు దీని అందరినీ కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా వినాయక చవితికి సంబంధించి కూడాను నిమజ్జనాలకి ఈ యొక్క ప్రదేశము